హాయ్ అండి. ఫైనల్‌గా మేము మనాలి ట్రిప్ ప్లాన్ చేశామండి. నేను మా వారికి లోన్‌లీగా ఫీల్ అవుతున్నాను. ఏదైనా ట్రిప్ ప్లాన్ చేయవా అంటే ఫస్ట్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నేను అన్నిటికి నో చెప్తూ ఉంటాను. ట్రిప్స్ అంటే చాలా నాకు భయం. ఎందుకంటే కంఫర్ట్ లైఫ్ వదిలేసుకొని డబ్బులు పెట్టుకొనల్లా కాంప్రమైజ్ అవుతూ వెళ్ళాలి అంటే నా వల్ల కాదు. నాకంత యాంగ్జైటీ కూడా ఉండదు. అయి చూడాలి, ఇయి చూడాలని. కానీ మా పిల్లలు మటుకు చాలా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారు. మమ్మీ ట్రిప్ అంది ఓకే వావ్! అని మా వారు ఇంకంతా ప్లాన్ చేసుకున్నారు. ఎక్కడికెళ్ళాలో నువ్వు డిసైడ్ అవ్వు. మిగతాదంతా నేను ప్లాన్ చేస్తా అన్నారు. నేను మనాలి అని చెప్పాను. ఎందుకు ట్రిప్స్‌కి ఎక్కువ వెళ్ళను అంటే నాకు స్మోకింగ్, డ్రింకింగ్ అంటే నా వల్ల కాదండి. ఎవరైనా స్మోక్ చేస్తుంటే ప్లీజ్ అటు వెళ్ళి స్మోక్ చేయరా అని చెప్తాను. ఒకవేళ వాళ్ళెళ్ళరు అంటే నేనే పక్కకెళ్ళిపోతాను. అండ్ ప్యాకెట్ ఫుడ్స్ కూడా నాకెందుకో ఇష్టం ఉండదు. అందుకే నేను దగ్గరుండి బయట నుంచి పొటాటో చిప్స్ చేస్తారు కదా! వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాను. స్వీట్ బూందీ, అంత చింతకాయ పచ్చడి, పులిహోర కూడా ప్యాక్ చేసుకున్నాను. అంత పిచ్చనమాట నాకు ఫుడ్ అంటే. కంఫర్ట్ ఫుడ్ కావాలి. సో, అదనమాట. పిల్లలు మటుకు బాగా యాంగ్జైటీగా ఫీల్ అయ్యారండి. ఫస్ట్ టైమ్ వాళ్ళ ఫ్లైట్ ఎక్కటం. సో, వాళ్ళ హ్యాపీనెస్ చూసి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేమిప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్నామండి. ఢిల్లీలో ప్యాకేజోళ్ళు వచ్చేస్తది కారు. ఈ ఫుడ్ కూడా పర్వాలేదండి. కాకపోతే నాకు ఆ కప్‌లో బ్లాక్ కాఫీ చూడగానే చిరాకేసింది. అంటే ప్లాస్టిక్ కప్స్ తాగొద్దు అది ఇది అంటున్నారు కదా! ఇలాంటివన్నీ వినటం వల్ల నాకేంటో ఫోబియా వచ్చేసిందండి. జాగ్రత్తగుండాలి, హెల్తీగా ఉండాలి. ఎళ్ళేదేదో హెల్తీగా వద్దాము. లేకపోతే హాయిగా ఇంట్లో ఉందాము అనే మైండ్ సెట్‌తో బతుకుతున్నాననమాట నేను ప్రస్తుతం. తర్వాత తర్వాత ఎలా అవుతదో బ్రెయిన్ తప్పదు. ఎందుకంటే ఎవ్వరు ఒక మాట మీద నిలబడలేరండి. ఎందుకంటే బ్రెయిన్ మారిపోతూ ఉంటుంది. చాలామంది అప్పుడు అలా అన్నావు కదా! ఇప్పుడు అలా అన్నావు అని గుర్తుపెట్టుకునేలా చెప్తారు గానీ, అది అట్లా జరగదండి. ఎవ్వరికైనా సరే బ్రెయిన్ మారుతూ ఉంటుంది. సిట్యుయేషన్స్ వల్ల కాంప్రమైజెస్ అలాంటియన్నీ జరుగుతూ ఉంటాయి. అసలు ఢిల్లీ వెళ్ళగానే మామూలు చలి కాదండి. మా అబ్బాయి చెప్తున్నాడు చూడు ఇట్లా అనంగానే ఫాగ్ లాగా వస్తుంది అని. నేను వింటర్ క్లాత్ అంతా ఒక బ్లాక్ సూట్‌కేస్ మొత్తం అదే సర్దానండి. థర్మల్స్ అవన్నీ శుభ్రంగా గబగబా వేసేసుకున్నాము. కార్‌లో హీటర్ ఆన్ చేశారు. హ్యాపీగా వెచ్చగా ఉంది. ప్యాకేజ్ మాకు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిద్దండి. మేము ఢిల్లీ నుంచి ఆగ్రా వెళ్ళాము. 2 లైన్స్ అనమాట. ఇది బయట లైను. మళ్ళీ లోపలికెళ్ళిన తర్వాత ఇంకొక లైను. ఎవర్రా మీరంతా అంటారే అంత క్యూలో ఉన్నాము. కాంప్రమైజ్ తప్పదు. చూడాలి అంటే కాంప్రమైజ్. నేను పెద్ద పెద్ద పండగలు కూడా లైన్‌లో ఉండే క్యూలకున్న గుడికెళ్ళనండి. మామూలు టైంలో హ్యాపీగా ఎళ్లి దర్శనం చేసుకుంటాను. నాకు ప్రశాంతత ముఖ్యమనమాట. ప్రస్తుతం ఇలా ఉంది నా బ్రెయిన్ అంతే. అది చూడగానే నాకు తాజ్‌మహల్ చూడగానే చాలా సంతోషమేసిందండి. ఆ స్టోన్ టచ్ వల్ల నాకు చాలా సంతోషమేసింది. నేను అన్నిటిని టచ్ వల్ల ఫీల్ అవుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది అనిపించింది. ఆ కొద్దిగ సేపే ఎండొచ్చిందండి. తాజ్‌మహల్ చూసినంత సేపు ఎండొచ్చింది. లేకపోతే ఫాగ్ వల్ల అసలు తాజ్‌మహల్ చూసేవాళ్ళం కాదు. మేము 3కి అక్కడ ఎండుందండి. తర్వాత మళ్ళీ ఢిల్లీ వచ్చేటప్పుడు పిచ్చ చలి. మళ్ళీ మొత్తం ఏసేసుకున్నాము. సో, ఢిల్లీ నుంచి మనాలి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ డే ఇదండి మా ట్రిప్పు.